హాయ్ స్టూడెంట్స్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా వస్తే మీకు ఒక 2-3 షార్ట్ కట్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. Take a line segment AB. A అనే పాయింట్ ఏంటంటే x1, y1, B x2, y2. A line segment has infinite points. Out of those we know 2 end points. Remaining points ఏదైనా ఈ లైన్ సెగ్మెంట్ మీద ఉండే పాయింట్స్ మనం ఫైండ్ చేసుకోవచ్చు. టు ఫైండ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ వీ కెన్ యూజ్ సెక్షన్ ఫార్ములా. ఇందులో ఏదైనా పాయింట్ మనం ఫైండ్ చేయొచ్చు. అది మిడ్ పాయింట్ అవ్వచ్చు, రిమైనింగ్ పాయింట్స్ ఏదైనా అవ్వచ్చు. పి అనే పాయింట్ మనం ఫైండ్ చేయాలనుకోండి, అప్పుడు ఆ టోటల్ లైన్ సెగ్మెంట్ ఏమైంది, 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ ఏంటి ఏబి, సెకండ్ పార్ట్ ఏంటి పిబి. ఈ రెండు మిడ్ పాయింట్స్ అయ్యామనుకోండి, ఏ నుండి పికి ఎంత లెంత్ ఉందో పి నుండి పికి అంతే లెంత్ ఉంటుంది. ఇన్ కేస్ పి మిడ్ పాయింట్ కాదనుకోండి, ఏపీ లెంత్ పిబి లెంత్ డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు ఏపీ లెంత్ ని మనం M1 అనుకోండి. దిస్ లెంత్ ఈస్ డినోటెడ్ బై M1. PB లెంత్ ని M2 అనుకోండి. AP లెంత్ ని M1, PB లెంత్ ఏంటి M2. సో AP is to PB is equal to M1 is to M2. అంటే పి అనే పాయింట్ ఫైండ్ చేయాలంటే మన క్వశ్చన్ లో ఏంటి అవ్వాలి, 2 పాయింట్స్, ఆ పాయింట్ తో డివైడ్ అయ్యే రేషియో ఇస్తే పి అనే పాయింట్ ఫైండ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ముందు ఆ పి అనే పాయింట్ ఫైండ్ చేయడం ఫార్ములా ఏంటంటే పి ఇజ్ ఈక్వల్ టు M1 x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2. M1 y2 plus M2 y1 by M1 plus ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీద ఒకటి చేయండి. A is equal to 1, 2 and B is equal to 3, 4. M1 is 2, M2 is equal to 2 is to 3. ఫస్ట్ పాయింట్ ఏంటి అవుతుంది, x1, y1. సెకండ్ పాయింట్ ఏంటి, x2, y2. ఇప్పుడు P అనే పాయింట్ ఫైండ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఎగ్జామ్ లో మీకు ఇంత ఈజీగా ఇవ్వడం, పాయింట్ ఫైండ్ చేయడం ఇవ్వడం. ఎగ్జామ్ లో ఏంటంటే ఈ పాయింట్ ఇచ్చి రేషియో అడుగుతారు, ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇది డైరెక్ట్ ప్రాబ్లం. నా ఇప్పుడు చెప్పే మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం కాన్సెప్ట్ అంటే రేషియో ఇచ్చేస్తారు. కాన్సెప్ట్ ఏంటి, ఈ పాయింట్ ఇచ్చేస్తారు. ఈ పాయింట్ మీరు x, y అనుకోండి. ఇప్పుడు రేషియో ఫైండ్ చేయాలి. టు ఫైండ్ ద రేషియో M1 is to M2, ఫార్ములా ఏంటంటే x1 minus x is to x minus x2 or y1 minus y is to
y మైనస్ y2. ఆ ఫార్ములా ఇచ్చేయాలి. టు ఫైండ్ ద రేషియో మనం x లో ఫైండ్ చేసుకోవచ్చు, y లో కూడా ఫైండ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, టు ఫైండ్ ద రేషియో A అనే పాయింట్, B అనే పాయింట్ ఏంటి ఎండ్ పాయింట్స్, P అనే పాయింట్ ఏంటి డివైడింగ్ పాయింట్. A minus 3, 10, P and B 6, minus 8, minus 1, 6 is dividing point. ఇప్పుడు రేషియో ఫైండ్ చేయడం ఫార్ములా. ఫస్ట్ పాయింట్ మీరు ఏమనుకుంటారు x1 y1. ఈ పాయింట్ ఏమనుకోవాలి మీరు x, y. ఇదేంటవుతుంది x2 y2. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. ఇదేంటి డివైడింగ్ పాయింట్. మీరు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, సెకండ్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. m1 is to m2. I can use ఫస్ట్ వన్, మీరు సెకండ్ వన్ ట్రై చేయండి, సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. x1 మైనస్ x, x1 అంటే -3, మైనస్ x అంటే -1 ఈజ్ టు x మైనస్ x2 -1 -6, మైనస్ మైనస్ ప్లస్, -3 ప్లస్ 1 ఈజ్ టు -7. -3 ప్లస్ 1 ఎంత అవుతుంది -2. -2 ఈజ్ టు -7. రెండు వైపులా మైనస్ క్యాన్సిల్ అయితే 2 ఈజ్ టు 7 అవుతుంది. అయితే మీరు y1 మైనస్ y ఈజ్ టు y మైనస్ y2 తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇందులో 3 కేసులు ఉంటాయి. కేస్ 1 ఏంటి పాయింట్ ఇచ్చి రేషియో అడుగుతాడు. కేస్ 2 ఏంటి x యాక్స్ ను పాయింట్ ఇచ్చి రేషియో అడుగుతాడు, y యాక్స్ ను పాయింట్ ఇచ్చి రేషియో అడుగుతాడు. ఫస్ట్ ఫార్ములా దేనికి టు ఫైండ్ ద డివైడింగ్ పాయింట్. ఇప్పుడు చెప్పిన ఫార్ములా దేనికి టు ఫైండ్ ద రేషియో. నెక్స్ట్ వన్, ఈ మోడల్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేయండి, ఫార్ములా మీకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ డివైడెడ్ బై ఎక్స్ యాక్స్ అంటారు. ఎక్స్ యాక్స్ డివైడ్ చేయని అంటారు. ఎక్స్ యాక్స్ జనరల్ పాయింట్ ఏంటి ఎక్స్, 0. ఎక్స్ యాక్స్ జనరల్ పాయింట్ ఏంటి ఎక్స్, 0. అప్పుడు రేషియో ఫైండ్ చేయడానికి ఫార్ములా m1 is to m2 is equal to minus y1 is to y2. Now formula number 2 is, take example. A అనే పాయింట్ 2, -5. P అనే పాయింట్ ఇక్కడ ఏం తీసుకుంటారు x, 0. B అనే పాయింట్ 3, -5 తీసుకోండి, -6 తీసుకోండి. 3, 6. వెయిట్ కావాలి, రేషియో కావాలి. m1 is to m2 minus y1 is to y2. Minus of -5 is to y2. అంటే 5 is to 6. ఈ ఫార్ములా దేనికి P అనే పాయింట్ ఫైండ్ చేయాలి. ఆ పాయింట్ ఎక్కడ డివైడ్ అవుతుంది ఆన్ ద x యాక్సిస్. x యాక్సిస్ డివైడ్ పాయింట్ అన్నప్పుడు x యాక్సిస్ అనే పాయింట్ డివైడ్ అయితే రేషియో ఫైండ్ చేయని ఫార్ములా -y1 is to y2. x యాక్సిస్ ఉన్నప్పుడు y కోఆర్డినేట్స్ తీసుకోవాలి, y యాక్సిస్ ఉన్నప్పుడు x కోఆర్డినేట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా ఏంటి is divided by y axis. y axis జనరల్ పాయింట్ ఏంటి 0, y. y axis అన్నాం కాబట్టి ఫార్ములా మీకు x కోఆర్డినేట్ తీసుకోండి. -x1 is to x2.
A అనే పాయింట్ -2, 3. B అనే పాయింట్ 3, 4. C అనే పాయింట్ ఏంటి 0, 5. ఫార్ములా M1:M2 -x1:x2. ఫస్ట్ వన్ x1, y1. సెకండ్ పాయింట్ ఏంటి x, y. ఇదేంటి అవుతుంది x2, y2. సో M1:M2 మైనస్ హాఫ్ -2. x2 వాల్యూ ఎంత అవుతుంది 3. మైనస్ మైనస్ ప్లస్. టోటల్ గా మీకు 3 ఫార్ములాస్ ఉంటాయి. డివైడెడ్ బై ద పాయింట్, డివైడెడ్ బై x యాక్సిస్, డివైడెడ్ బై y యాక్సిస్. ఈ 3 ఫార్ములాస్ లో మీకు ఒక క్విట్ గ్యారెంటీ వస్తుంది. ఎందుకంటే 7th చాప్టర్ ఈ టాపిక్ ఏంటి కోఆర్డినేట్ జామెట్రీ. అందులో 4 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఈ పబ్లిక్ ఎగ్జామ్ లో ఎక్సర్సైజ్ 3, ఎక్సర్సైజ్ 4 లేదు కాబట్టి ఇది ఎక్సర్సైజ్ 2 టాపిక్. గ్యారెంటీగా ప్రాబ్లం ఇంకా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.